ఈ వీడియోలో గూగుల్ పేని యూస్ చేసి మూవీ టికెట్స్ని ఎలా బుక్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ పేని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే జీపేని అయితే ఓపెన్ చేస్తున్నాను. జీపేని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్లో బుక్ మై షో అని అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి కింద ఒకటి ఇట్లా మైతోంటి ఇట్లా మనకైతే రావడం అయితే జరుగుతుంది బుక్ మై షో అనేది. సో దీని మీద అయితే మనం అయితే ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేశాక మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, బట్ కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మన లొకేషన్ ఇవ్వాలి, అదంతా పెద్ద తతంగం అయితే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ వద్దు, ఇక్కడ ఓపెన్ వెబ్సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓపెన్ వెబ్సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే వెబ్సైట్లో అయితే ఓపెన్ అయింది మీకు, బట్ నాకు యాప్లో అయితే ఓపెన్ అయింది ఎందుకంటే యాప్ అయితే డౌన్లోడ్ అయింది. బట్ ఎక్కడైనా ఆప్షన్స్ అనేవి సేమ్ ఉంటాయి, మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనకి నాదైతే హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అనేది ఉంది. సో హైదరాబాద్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ లొకేషన్ ఆ లొకేషన్ అయితే పెట్టుకోండి, లేదంటే మిమ్మల్ని ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ చేయగానే లొకేషన్ అనేది అడుగుతుంది. మీరు ఓకే చేస్తే మీ లొకేషన్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది మీది కరీంనగర్, ఖమ్మమా. సో ఏంటి అనేది మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు మీ లొకేషన్లో ఏవైతే థియేటర్స్ ఉన్నాయో అవైతే వస్తాయి అనమాట. ఆ థియేటర్స్ కోసం ఇక్కడ మూవీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీ లొకేషన్లో ఏవైతే థియేటర్స్ ఉన్నాయో, ఏవైతే మూవీస్ ఉన్నాయో అవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నా లొకేషన్లో ఇవన్నీ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ కావాలా మీకు మూవీస్, తెలుగు కావాలా, హిందీ కావాలా, తమిళ్, మలయాళం ఇట్లా అన్నీ అయితే వస్తాయి. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మహావీరుడు అని ఉంది కదా, ఈ మూవీని అయితే టికెట్స్ని అయితే బుక్ చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ మూవీకి 9.3 అయితే రేటింగ్ ఉంది కాబట్టి మంచి మూవీ అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఆ తర్వాతకి ఇక్కడ మనకి బుక్ టికెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ మూవీ ఎన్ని థియేటర్స్లో అయితే ఉందో అన్ని థియేటర్స్ రావడం అయితే జరుగుతుంది. సో కొన్ని వేల థియేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ టికెట్స్ రేట్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకేంటంటే 0 నుంచి వెళ్ళి 100 రూపీస్ ఉన్న టికెట్స్ మాత్రమే కావాలి కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇంత తక్కువ కాస్ట్లో ఉన్న టికెట్స్ ఏవైతే థియేటర్స్లో ఉన్నాయో అవన్నీ వస్తాయన్నమాట. మీకు ఒకవేళ మీరు లగ్జరియస్ టికెట్స్ కావాలనుకుంటే ఇక్కడ లగ్జరీని సెలెక్ట్ చేసుకోవాలి. 301 to 400 ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మీరు లగ్జరీ టికెట్స్ని బుక్ చేసుకుని లగ్జరీ థియేటర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీడియంని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీడియంని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒక థియేటర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, AMB సినిమాస్ అని గచ్చిబౌలిలో. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ టైమింగ్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే టైమింగ్ని కూడా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఎన్ని సీట్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి, 1, 2, 3, 4, 5, 6. సో నేనైతే ఒకటినైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క సీట్కి నాకు 295 రూపాయలు పడ్డది. అండ్ ఆ తర్వాతకి సెలెక్ట్ సీట్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మీరు సీట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సీట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక వీళ్ళ కండిషన్స్, టర్మ్స్ అవన్నీ అయితే ఇస్తారు. యాక్సెప్ట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి కన్ఫర్మింగ్ అని అయితే పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ పాప్కార్న్, బీవరేజెస్, స్నాక్స్, సో మొత్తం మీరైతే యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అవి మీరు మొత్తం అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాడ్ చేసుకుంటే మీరైతే యాడ్ చేసుకోండి, నాకైతే అవసరం లేదు, నేను యాడ్ చేసుకోవట్లేను. ఇక్కడ స్కిప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ నెంబర్ అనేది వస్తుంది అండ్ పైన మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో నేనైతే నా ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ ఎందుకు అడుగుతుందంటే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మీకు ఒకవేళ టికెట్ బుక్ అయితే అది ఈమెయిల్ అడ్రస్ కూడా పంపుతుంది, అందుకే ఈమెయిల్ని అయితే అడుగుతుంది. సో మీరు ఈమెయిల్ ఇచ్చాక, ఫోన్ నెంబర్ వచ్చాక ఇక్కడ డీటెయిల్స్ అప్డేట్ అనేది ఉంటుంది, అప్డేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అనేది వస్తుంది అనమాట. మన టికెట్ కాస్ట్ ఎంత, కన్వీనియన్స్ ఫీజెస్ ఎంత, అండ్ మీకు BMS క్యాష్ ఎంత ఉంది. అంటే నాకు యాక్చువల్గా BMS క్యాష్ ఉంది, సో అదంతా మీకైతే ఉండదు. సో ఇట్లా మీకు మొత్తం టికెట్ కాస్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నాకైతే మొత్తం టికెట్ కాస్ట్ వచ్చేసరికి 294 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఒకవేళ నేను దీన్ని ఏదైనా యూస్ చేసి పే చేయొచ్చు. ఇక్కడ గూగుల్ పేని యూస్ చేసి పే చేయొచ్చు, ఫోన్పేని యూస్ చేసి పే చేయొచ్చు, పేటిఎంని కూడా యూస్ చేసి పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా పేమెంట్ అనేది గూగుల్ పే నుంచి మీకు చేయగానే మీకు టికెట్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా స్క్రీన్ మీదకి వస్తుంది టికెట్ అనేది, జస్ట్ ఒక 1 మినిట్లో లేదంటే 30 సెకండ్స్లో. నేనైతే పేమెంట్ అయితే చేయట్లేను, బట్ మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ యూజువల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. టికెట్ అనేది వస్తుంది మీరు బుక్ చేయగానే, ఎమ్మటే పేమెంట్ చేయగానే. సో అది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాక థియేటర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. థియేటర్కి వెళ్తే ఒకవేళ ఆ థియేటర్లో చాలా మంది బుక్ చేసుకున్నారనుకోండి, ఇంకా మిమ్మల్ని డైరెక్ట్ లోపలికి అలౌ చేస్తాడు. ఒకవేళ కొంతమంది బుక్ చేసుకున్నారనుకోండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోమంటాడు అనమాట. సో మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, నా సీట్ నెంబర్ వచ్చేసరికి ఇదని చెప్పండి, ఆ టికెట్ మీద ఉంటుంది. ఏమంటే మీకు ఆ సీట్కి సంబంధించిన టికెట్ అనేది ఇచ్చేస్తాడు అనమాట కౌంటర్ దగ్గర. మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు ఆ టికెట్ తీసుకొని. మాక్సిమం మిమ్మల్ని టికెట్ అయితే తీసుకోమన్నారు, బట్ రేర్ కేసెస్లో అడుగుతారు, మీరు అప్పుడైతే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో లోపలికి అయితే అలౌ చేస్తారు.
ఇంకా మీకు ఎలాంటిది అయితే ఉండదు, డైరెక్ట్ మీరు మూవీ చూసి ఎంజాయ్ చేసి అయితే వచ్చేసేయచ్చు. సో ఇట్లా మీరైతే గూగుల్ పేని యూస్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.